वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం। ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ। ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి శుభ స్వాగతం। అన్నమయ్య పాటకు పట్టాభిషేకం। ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం। సంస్కృత ఆంధ్ర భాషల్లో అపారమైన జ్ఞాన సంపన్నులు, కవి పండితులు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది। అన్నమాచారులు వారి సంకీర్తన యజ్ఞంలో పాలు పంచుకుంటున్న సంగీత దర్శకులకి కార్యక్రమానికి స్వాగతం। వాద్య సహకారంతో అందరినీ అలరిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం। అన్నమాచారులు వారి సంకీర్తనలను గానం చేయటానికి సంసిద్ధులైన గాయని గాయకులకు కార్యక్రమానికి సాదర స్వాగతం। కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను। అన్నమాచార్య సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామికి చేస్తున్నటువంటి ఈ నిత్య కళ్యాణం అనే మహాయజ్ఞంలో ఎప్పుడు మొట్టమొదటి యజ్ఞ సమితి నీదే కదా, అంచేత నీ ఇష్టం। బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరచగా జానకమ్మ గొంతులో జాలువారిన ఒక అద్భుతమైన సంకీర్తన పాడబోతున్నాను సార్। అందములాయను వదననివి, అందము
సకల గుణ సంపన్నుడైన శ్రీనివాసుడి గుణగణాలను కీర్తించటం ఎవరితరం? అలమేలు మంగా సహిత శ్రీ వెంకటేశ్వరుడి శృంగార వైభవాన్ని వర్ణించటం ఎవరికి సాధ్యం? ఈ విషయాన్నే పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచారులు వారు ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలో సుస్పష్టం చేశారు. గుట్టుతోడ ఉన్నారమయ్యా అనే మకుటంతో సాగిన ఈ శృంగార సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి, రాగం అభోగి, గానం చేస్తున్నవారు ప్రణతి. మీ పురతులు నెట్టరన
బ్రహ్మచారి గారు కళ్ళ ముందరే పెరిగి పెద్ద అయ్యారు అన్నట్టుగా చెవుల ముందరే పెరిగి పెద్ద అయిపోయింది. కీర్తనకి వయసు పెరుగుతూ తన గాత్రంలో పరిణతి సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. అట్లాగే మీరు కూడా చెప్ప కొత్తలాయ అన్నట్టు అభోగి రాగంలో ఉన్నారమై అని అంటారు కదా మామ. ఎలాగా ఉన్నారమయ్య అట్లాగా మరి కింద నుంచి అలిపిరి నుంచి మీరు ఒకేసారి స్వామివారి సన్నిధికి గంతు వేయించిన విధానం బాగుంది. మీరు చేసిన ప్రయోగం కూడా బాగుంది. అభినందనలు మీకు. చాలా బాగా పాడావమ్మా ప్రణతి. ధన్యవాదాలు సార్. ఈ మేలు మేలు మీ గుణాలు మెచ్చక ఎట్లుండవచ్చు అంటున్నది ఎవరు? చివరి చరణంలోకి వెళ్ళేసరికి నెట్టన నా నేలితివి నీకు నాకు ఇక పోదు ఒట్టుకొని గుట్టుతోడ ఉన్నారమయ్య అంటుంది. అంటే స్వామివారికి ఉన్న నాయికలలో ఒక నాయిక స్వామివారితో ఆనందించిన తీరు విని తెలుసుకొని మరొక నాయిక స్వామివారిని ఆకాంక్షిస్తూ ఆ నాయికకు ఇలాంటి ఆనందాలు నువ్వు పంచిపెట్టావు, నాకు కూడా అలాంటి ఆనందాలు కావాలి అనే అభిలాషాపూర్వకమైన శృంగార కీర్తనగా దీన్ని మనం భావించవలసి ఉంటుంది. అందుకనే గుణాలు అంటోంది. లోకంలో గుణాలు అంటే వేరే అర్థం ఉంది, దుర్గుణాలు సుగుణాలు ఇలాంటివన్నీ. కానీ శృంగార రస సన్నివేశంలో గుణాలు అంటే ఆలంబన విభావానికి సంబంధించిన వయస్సు, సౌందర్యం, చేష్టలు ఇలాంటి వాటిని అలంకార శాస్త్రం గుణాలు అంటోంది. ఈ సన్నివేశంలో నాయకుడు నాయిక వెంకటేశ్వర స్వామి ఈ నాయిక వీళ్ళిద్దరూ ఆలంబన విభావం. ఈ నాయిక స్వామివారి గుణాలను కీర్తిస్తోంది అన్నమాట. అంటే స్వామివారి సౌందర్య రూప చేష్టాదుల్ని ఆవిడ ప్రస్తావిస్తోంది. చెప్ప కొత్తలాయే చేసినవే చేతలాయే కప్పురగంధికి నీకు కాపురములు చొప్పులు ఎత్తిపెట్టరాదు శుద్ధులు అడగరాదు. అది చెప్పటానికి వీలు లేదు, నువ్వు అడగటానికి వీలు లేదు, శుద్ధులు అడగరాదు. చూడ చోద్యాలాయే చుట్టరకము గట్టి ఆయే మీ ఇద్దరికీ కూడాను. అందుకని అలాంటి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో అనే ఒక ఆకాంక్షతో అభిలాషతో ఒక నాయిక పాడిన పాట ఇది. పుట్ట వింతలాయే మీ ఇద్దరి విహారాలు శృంగారానుభవాలు లోకంలో రకరకాలుగా పుట్టగా ఇంకా అలా పుడుతూనే ఉన్నాయి, వింతలుగా పుడుతూనే ఉన్నాయి. పొద్దుకొక్క ఛాయలాయే ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క వింత సోయగం మీ ఇద్దరి శృంగారానుభవాన్ని గురించి మాకందరికీ వినపడుతోంది, మా చెవుల పడుతోంది. అంచేత ఇంతని చెప్పలేని ఆ సౌభాగ్యం నాకు కూడా ప్రసాదించు అని నీకు నాకు ఇక పోదు ఒట్టుకొని గుట్టుతోడ ఉన్నారమయ్యా. అందుకని ప్రతిజ్ఞ పూని నీకే నా సర్వస్వాన్ని సమర్పించాలి అనే ఒక దాసభావంతో నేనున్నాను. దీన్ని ఆమోదించి నన్ను కూడా ఆశీర్వదించు, నాకు కూడా అలాంటి పుణ్యాన్ని భాగ్యాన్ని ప్రసాదించు అని స్వామివారిని వేడుకుంటోంది. శృంగారం వంకగా ఒక భక్తిని, ఒక నివేదనను, ఒక సమర్పణ భావాన్ని ఈ కీర్తనలో మనకి అందించారు అన్నమాచార్యుల వారు. దివ్యనాయిక తన భావాలతో నాయకుడికి ప్రేమలేఖ పంపింది. నాయకుడు ప్రతిస్పందనగా ఉంగరాన్ని పంపించాడు. ఈ చర్య ప్రతిచర్యలు ఇరువురులోనూ విరహతాపాన్ని పెంచడంతో ఒకరికొకరు చేరువై ఆనందానుభూతుల్ని అందుకున్నారని ఇప్పుడు మనం వినబోయే ఈ అన్నమాచార్యులు వారి సంకీర్తన వెల్లడిస్తోంది. ఎస్విబిసి చైర్మన్
దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్. రాగం సూర్య. గానం చేస్తున్నవారు మూల శ్రీలత. రేపు మాపు నేనెచ్చరించిన విభుడా ఆ పేరుగును నీవన్నీయు నెరుగుదువు. రేపు మాపు నేనెచ్చరించిన విభుడా విభుడా పాలుగా జయలీలా చిలుక చే మాటలు చెప్పెంపి మరు చిలుకల పాలుగా జయలీలా కలగని లేచి లేఖలు వ్రాసి కలగని లేచి లేఖలు వ్రాసి చునేని కడకంపే చెలియా కలగని లేచి లేఖలు వ్రాసి కాకల బొరలు చునేని కడకంపే చెలియా ఆ పేరుగును నీవన్నీయు నెరుగుదువు. రేపు మాపు నేనెచ్చరించిన విభుడా విభుడా మరు కడివోని బాణాల గాజలీలా కడువేగ ముదుర ఉంగరమియంపి మరు కడివోని బాణాల గాజలీలా బడి బడి విరహాన బడలేక బడి బడి విరహాన బడలేక మా పడతి నీకు చిత్తరు పటమంపేనిదివో బడి బడి విరహాన బడలేక మా పడతి నీకు చిత్తరు పటమంపేనిదివో ఆ పేరుగును నీవన్నీయు నెరుగుదువు. రేపు మాపు నేనెచ్చరించిన విభుడా ఆ
చాలా మంచి పాట ఎంచుకున్నావమ్మా శ్రీలత. ధన్యవాదాలు. అచ్చమైన విప్రలంభ శృంగార కీర్తన. ఇందులో అన్నమాచార్యుల వారు పాటలతో మాటలతో ఆడుకున్నారు. ఈ పాటలో కలగని, రాకలగని, చిలుకలు, మరుచిలుకలు, విందువలే గోవిందుడు, కందువ నీ కందువలు, ఇలాగా చాలా అందంగా పదవిన్యాసం. ఈ రకమైన విరుపులు పద్యాలలో కంటే పాటల్లో చాలా బాగుంటాయి. ఆ విరుపు శ్రోతలకు అందేలాగా బాణీ కట్టడం, దాన్ని నువ్వు పాడటం, ఈ రెండింటికి మీ గురువుగారిని నిన్ను కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. ఒక నాయికకు స్వామివారు వాగ్దానం చేశారు, కానీ స్వామివారు మరి పరాకు పడ్డారు. ఈ నాయిక ఇంక అప్పటి నుంచి విరహంలో మలమలా మాడిపోతోంది. మామూలు అగ్ని కంటే చాలా తీవ్రమైందిట విరహాగ్ని. అందుకని ఈవిడ తట్టుకోలేక స్వామివారికి తన చెలికత్తె ద్వారా రాయబారము అన్నమాట. ఇప్పుడు ఆ చెలిమికత్తె ఆ నాయిక పడుతున్న విరహాన్ని స్వామివారికి విన్నవిస్తోంది. అయినా స్వామి, నేను చెప్పాలటయ్యా నీకు, నువ్వు ఎరుగుదు ఆవిడ ఎరుగును, మీ ఇద్దరికీ తెలుసు వాగ్దానాలు ఏమి చేసుకున్నారో మీరిద్దరు. కానీ నువ్వు ఎందుకనో మన్నించలేదు, కాస్త సీతకన్ను వేశావు మా నాయిక మీద, అందుకని ఆవిడ దురవస్థ ఇలా ఉంది అని వర్ణన చేస్తున్నారు ఈ పాదాలలో. చిలుకచే మాటలు చెప్పెంపి మరు చిలుకల పాలుగా చేయలేలా, కలగని లేచి లేఖలు వ్రాసి, కలగని లేచి లేఖలు వ్రాసి, కాకల మొరలుచునేని కడకంపే చెలియా. స్వామివారు ఆ నాయికకు తన అనురాగ సూచకంగా, తన అంగీకార సూచకంగా ముద్రతో ఉన్న ఉంగరాన్ని పంపించాడట. పంపించి చాలా కాలం అయ్యింది, ఇంతవరకు స్వామివారి దర్శనమే లభించలేదు ఆ నాయికకు. అందుకని ఉంగరం పంపి చాలా కాలం అయ్యింది కదయ్యా, ఇలా మర్చిపోవటం బాగుందా అని ఈ చెలిమికత్తె, ఈ దూతిక స్వామివారికి గుర్తు చేస్తోంది అన్నట్టుగా ఈ మొత్తం పాట అంతా నడిచింది. మరు కడివోని బాణాల గాచలేలా, బడి బడి విరహాన బడలేక, బడి బడి విరహాన బడలేక, మా పడతి నీకు చిత్తరు పటమంపేనిదివో. కందు లేని వేడుక నాకు అందుకొని నీ కందువలంటి కూడే కాంతయ్యు అన్నాడు. ఈ కందువలు అనే మాటకి కందువ చేష్టలు, కందువ మాటలు, నర్మగర్భితంగా ఉండే చేష్టల్ని, మాటల్ని ఆ పదంతో ఉపయోగిస్తూ ఉంటారు. అవన్నీ విడమర్చి చెప్పాల్సినవి కాదు. నువ్వు ఎరుగుదువు ఆమె ఎరుగును, కాబట్టి నేను గుర్తు చేయటానికి వచ్చాను అంతే అని దూతిక తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించిన మంచి పాట ఇది. కందులేని వేడుకనా కందుకొని, నీ కందువలు అంటి గూడె కాంతయు నిన్నిపుడు. ఇది వినిపించినందుకు మీ గురువు గారికి నీకు కూడా ధన్యవాదాలు. చక్కగా పాడావు శ్రీలత. మీరు కూడా సూర్యరాగం, గురుగారు చెప్పారు విరహాగ్ని అని, అగ్నిని స్ఫురింపజేసేలా సూర్యరాగంలో మీరు చేయడం బాగా చేస్తారండి. మధుకర్ అభినందనలు మీ ఇద్దరు కూడా. ధన్యవాదాలు. శ్రీనివాసుడి పాత పద్మాలకు సమర్పించే సంకీర్తన పుష్పం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో చిన్న విరామం. సమసే రావణుడు సమరము లోపల అమరులు కడుముద మందిరి మెరసే. సమసే రావణుడు సమరము లోపల అమరులు కడుముద మందిరి మెరసి. చూడ పిన్నవాడుగాని సుద్దులెనైనా గలవు, వీడుదోడైన దేవళ విఠలేశుడితడు, విఠలేశుడితడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.